అమలాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి, పీఏసీ సభ్యులు పినపే విశ్వరూప్ గారికి, అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పినపే శ్రీకాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్లు దుడల మానీంద్ర, అమలాపురం నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు. అంటే అమరావతి అనేది మనకు ఒక రాజధాని, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనేది ఒకటి మనకు ఉంది కదా. వైసీపీ హయాంలో మన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ ఉంది చెప్పండి. 3 రాజధానులు అన్నారు. ఈ ఒక రాజధాని కూడా ఆయన కంప్లీట్ చేయలేకపోయాడు, ఎక్కడ కూడా ఏది చేయలేకపోయాడు. సో ఇతను అమరావతి అనే దాన్ని ఎంతగా చేసుకెళ్తున్నాడు కదా. ఏం చేసుకుని వెళ్తున్నాడు? అమరావతి డెవలప్మెంట్ ఉంది కదా, కడుతున్నాడు కదా. అసలు నాకు ఒకటి చెప్తారా సార్, ఏమైందో అక్కడ? ఏం మరి కోట్లాది రూపాయల నిధులు సెంట్రల్ ఇస్తుంది, ఇతను షో మీ వన్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ దేర్. ఏమైనాయి? ఇది ఒక అభూత కల్పన, ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని. నేను ఎవ్రీ మంత్ జగన్ అన్న కలడానికో, పార్టీ మీటింగ్కో, లేకపోతే పార్టీ ఆఫీస్కో, ఏదో కార్యక్రమాల్లో నేను వెళ్తా ఉన్నా కదా. ఏం కనిపించేసాయి అక్కడ? ఎన్ని బిల్డింగ్లు కనిపించేసాయి కొత్తవి? వీళ్ళు గ్రాఫిక్స్ లో చూపిస్తున్నా ఎన్ని 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 అయిపోయాయి అక్కడ? కొంచెం చక్కమైన అయ్యాయా? లేవే, నాకైతే ఏం కనిపించలేదు. మీకు ఒకవేళ కనిపిస్తే పదండి ఒకసారి వెళ్దాము, చూద్దాము, నేను తెలుసుకుంటా. లేదు సార్, ఎక్కడయ్యాయి? ఇన్ని వేల కోట్లు వెళ్తున్న అమరావతికి ఏది కంప్లీటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? నత్తనడకన నడుస్తున్నాయి. ఇది ఒక అభూత కల్పన. ఈ అభూత కల్పన చేసి దాన్ని ఒక ఏటీఎం కార్డులా వాడుతున్నారే గాని ఏమీ అక్కడ కంప్లీట్ అయిపోయిన బిల్డింగ్స్ లేవు. లేదా 5 సంవత్సరాల్లో వీళ్ళకి మేము కంప్లీటెడ్ అమరావతి క్యాపిటల్ చూపించేస్తాము అన్న చిత్తశుద్ధి లేదు, అది లేదు. అదొక కల్పన. జగన్ గారు ఎప్పుడు ఒక మాట అనేవారు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు. అంటే ఆ 3 మిగతా వాళ్ళు వద్దానండి దాని అర్థం? అట్లా కాదు సార్. పాపం ఆయన ఆలోచన ఏంటంటే కొంచెం బ్యాక్వర్డ్ క్యాస్ట్ని నా అనుకుని నిన్న ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన. అంటే బ్యాక్వర్డ్ మిగతా క్యాస్ట్లో ఉన్నారు కదా సార్, కాపుల్లో లేరా? అంటే సార్ ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఈడు మంచోడు అంటే వీడు చెడ్డోడని కాదు కదా. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటే మిగతా వాళ్ళు నాకు వద్దని కాదు కదా దాని అర్థము. సో ఆయన పాపం వాళ్ళకి సపోర్ట్ గా, వాళ్ళని తోడుగా తీసుకుని వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో అన్నారు. ఏది వాళ్ళు కూడా నిలబడలేదు కదా సార్? నిలబడ్డారు కదా. నిలబడ్డారు కాబట్టి మాకు 40% అవుతుంది కదా. ఎస్సీ నిలబడ్డారా మీకు? ఎస్సీ వార్డుల్లో మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎస్సీ ఎస్టీ సప్లైన్ అని చెప్పేసి ఎస్సీ ఏరియాలో సిమెంట్ రోడ్స్, డ్రైన్స్ చేసాడు అంత. 14-19 మధ్యలో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ఎస్సీ ఎస్టీ సప్లాను లేదు, ఎస్సీలకి కార్పొరేషన్ ద్వారా లోన్స్ అవి లేవు. అందరికి ఇచ్చే నవరత్నాలు వీళ్ళకి ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఎస్సీ సప్లాన్స్ లేకపోతే ఎస్సీ కమిషన్లో ఇచ్చే కంటే కూడా ఏదైతే నవరత్నాల్లో భాగంగా ఎస్సీస్కి ఏదైతే బెనిఫిట్స్ వస్తున్నాయో దానికంటే ఎక్కువ ఓవరాల్గా నెంబర్స్ చూసుకుంటే ఆ ఆలోచనలో ఉన్నారే కానీ. సో ఇప్పుడు ఇది వీళ్ళు ఇచ్చారు అంటున్నారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేసుకున్నారు అనుకో, వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి? అర్థమైందా? సో ఆ రకంగా చేయలే పాపం జగన్ గారు. జగన్ గారు ఎలా ఆలోచిస్తారు, ఈ రకంగా అయితే మొత్తం అందరికీ 100% వెళ్తుంది, ఈ రకంగా అయితే ఎక్కువ బెనిఫిట్ వెళ్తుంది అని ఈ రకంగా ఆలోచించారు. కానీ ఆ రకంగా 100 మంది అప్లై చేసుకుంటే 2కి ఇచ్చేసి అమలు చేసేసినట్టు అంటారా? ఎంతో మందికి ఇచ్చారు. జగన్ గారు అసలు స్కీమే లేదు కదండి. అదే చెప్తున్నా కదా సార్, ఈ నవరత్నాల్లో భాగంగా ఏదైతే ఎస్సీస్కి లబ్ధి చేకూరు. మీకు విషయం చెప్పిన శ్రీకాంత్ గారు, ఎస్సీలు అంటే కాంగ్రెస్ పార్టీ పట్టు కొమ్మలు, మీకు తెలుసు, నాన్నగారు బాగా. అదే పట్టు కొమ్మలు వైఎస్ఆర్సీపీకి వచ్చారు తర్వాత. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా అంబేద్కర్ బొమ్మ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఉంటారు. మీకు తెలుసా విషయం? ఎస్సీలో బాగా కష్టపడు. అటువంటి ఆ నమ్మినటువంటి ఎస్సీలకి స్పెషల్గా ఏం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు? అందరికి ఇచ్చేదే, ముస్లిమ్స్కి ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చాడు నవరత్నాలు, కాపులకి ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చాడు, రెడ్లకి ఇచ్చేదే వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి స్పెషల్గా ఏం చేయగలిగాడు? వాళ్ళు ఈరోజు కోపంగా ఉన్నారు. వాళ్ళు రేపు పొద్దున్న 29లో మీకు చేస్తారని నమ్మకం మీకు ఎలా ఉంది? అప్పుడు సార్ ఇప్పుడు ఎస్సీస్కి స్పెషల్గా ఏం చేయలేదు అంటున్నారు. ఒక ఎస్సీ ఎప్పుడైనా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యారా సార్? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి ఎస్సీస్ యొక్క హోదాని పెంచారు కదా సార్. ఏంటి దానివల్ల లాభం? బాలయోగి గారిని స్పీకర్ చేశారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. అలా చూసుకుంటే
సో సార్ ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ చేశారు కదా. అంటే సార్ మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే రాజ్యాంగబద్ధంగా నేను అనేది ఒకటి సార్, ఒక విషయం మీరు ఓపెన్ ఒప్పుకోండి డాక్టర్ గారు, ఒక విషయం ఓపెన్ ఒప్పుకోండి. ఎస్సీల్లో కడుపు కాలినటువంటి ఎస్సీలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి జగన్ గారు ఏం చేశారు చెప్పండి సార్. కొంతవరకు ఆ ఒక నెగటివ్ ఇంపాక్ట్ వెళ్ళింది, కొంతవరకు వెళ్ళింది, అది నేను ఒప్పుకుంటాను. బట్ నాట్ 100% ట్రూ. ఎందుకంటే వాళ్ళకి ఏ రకంగా నవరత్నాల్లో వాళ్ళకి భాగంగా వాళ్ళకి ఏదైతే లబ్ధి చేకూరుతుందో ఒకళ్ళు నెంబర్ వైజ్ చూసుకుంటే దీనికంటే ఎక్కువ ఆ యాంగిల్లో ఉన్నామే. కానీ ఎస్ మీరు చెప్పినట్టు కొన్ని ఎస్సీ సప్లైన్ నిధులు రాకపోవడము, లేకపోతే కొంతవరకు ఏదైతే రావాల్సినది రాకపోవడం నిజమే కాదని నేను అనట్లేదు, బికాస్ ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్. బట్ డెఫినెట్లీ నేర్చుకుంటారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అంత హ్యూమంగస్ పర్సన్ ఒక్క రోజులో అయిపోలేదు. ఆయనకి 40-50 years ఆఫ్ సునాయాస రాజకీయ జీవితంలో రాజశేఖర్ రెడ్డి అయ్యారు. సో దాంట్లో నేర్చుకుంటూ ఎదుక్కుంటూ వెళ్తారు సార్. జగన్ అన్న ఒక్కసారి ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో దేర్ ఆర్ సర్టన్ గుడ్స్, దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్స్. సో మనం నేర్చుకుని మార్చుకుంటూ ముందుకు సాగితేనే మనం ఇంకా ఎదుగుతాం. ఆయన పాదయాత్రలోనే అన్ని నేర్చుకున్నానని చెప్పాడండి అతను. సార్ పాదయాత్ర నేను ఉన్నాను, నేను విన్నాను. డెఫినెట్గా. సో మీకు ఇంకో విషయం చెప్పనా, ఎస్సీలకి ఇది పక్కనెట్టండి, సప్లైను ఇవి పక్కనెట్టండి. మీరు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళండి, మీకు బాగా అర్థమవుతుంది. మీకు తెలుసు, నాన్నగారు బాధ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా ఒక సిమెంట్ రోడ్ వేసినా, ఒక గ్రావెల్ రోడ్ వేసినా వర్క్ చేసే వాళ్ళు ఎవరండి? ఈ ఎస్సీ సోదరులే. వీళ్ళ వచ్చి వీళ్ళ మట్టి మోయటం, పాపం ఈ కూలీ నాడి వీళ్ళ చేస్తారు. వీళ్ళకి ప్రధాన లైవ్లీహుడ్ ఏంటి అంటే ఈ రోడ్లు వేయటం. ఇది మీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా రోడ్స్ అనేవి లేవు. రోడ్స్ ఎప్పుడైతే లేదు వీళ్ళకి ఉపాధి లేదు. వీళ్ళకి వచ్చే నవరత్నాలు చాలించాలని డబ్బులతో బతకటం తప్పితే తెల్లాలెగిసి పనికి వెళ్ళిపోయి పని చేసుకుని రోజుకు 1000 రూపాయలు తెచ్చుకుందాం అనే పరిస్థితి వీళ్ళకి లేకుండా పోయింది. ఇప్పుడు ఓన్లీ మీ వైసీపీ ప్రభుత్వంలో. సార్ రోడ్స్ లేవు అన్నది రాంగ్. ఎక్కడ ఉన్నాయి సార్? మీరు మొత్తం అంతా తెప్పించుకోండి సార్. మొత్తం ఎన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేశారు అన్నది మా ప్రభుత్వంలో ఎన్ని వేశారు లేకపోతే ఎన్ని వేశారు అన్నది మనం తెప్పించుకుందాం కావాలంటే నెంబర్స్. రోడ్స్ వేయలేదు అన్నది కాదు, రోడ్స్ వేసాము, డెఫినెట్లీ వేసాము. కాకపోతే ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్టు ఏదైతే ఒక పక్కన సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాము, ఓ పక్కన 2 సంవత్సరాలు కోవిడ్ మహమ్మారి వల్ల ప్రభుత్వమే స్తంభించిపోయింది. అంటే ప్రభుత్వం స్తంభించిపోయిందంటే దాని అర్థం ఏంటో తెలుసా సార్? దేర్ ఈజ్ నో ఇన్కమ్ లేదు గవర్నమెంట్కి 2 సంవత్సరాలు. ఓ పక్కన సంక్షేమ పథకాలు ఇస్తానే ఉన్నాం, ఇంకో పక్కన చెప్పనియే కాకుండా చెప్పని పథకాలు. సో డబ్బులంతా కూడా పథకాలకు వెళ్తుంది, లేకపోతే 2 సంవత్సరాల కారణంగా ఇన్కమ్ తక్కువైంది. అలాంటప్పుడు దేర్ ఆర్ సర్టన్ ఫ్లాస్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోమీటర్లు రోడ్ వేయడానికి మేము మేబీ 600 kilometers వేసి ఉండొచ్చు. అర్థమైందా? ఇందాక అన్నట్టు మెడికల్ కాలేజెస్ మొత్తం 17 పూర్తి చేసి ఉంటే అది ఇంకోలా ఉండేది. 2 మెడికల్ కాలేజెస్ 3 మెడికల్ కాలేజెస్ తరగతులు పూర్తి చేసుకున్నాం. బట్ మిగిలిన అన్నీ ఒక 40%, 60%, 70% అలా అయిపోయి ఉన్నాయి. సో అల్టిమేట్లీ ఇంకొక 5 years ఛాన్స్ కంటిన్యూస్గా ఇచ్చిండుంటే మేబీ ఆల్ దిస్ థింగ్స్ వుడ్ హ్యావ్ సార్టెడ్ అవుట్. అంతే మొత్తం అంతా సార్ట్ అయిపోయి మెడికల్ కాలేజెస్ అయిపోయి 1000 kilometers ఫర్ ఎగ్జాంపుల్ వేయాల్సిన లెక్క రోడ్డు వేసేసి ఉండే వాళ్ళమే ఇంకొక ఆపర్చునిటీస్ ఉంటే ఇంకా జగనన్న ఏదైతే ఒక స్టార్ట్ చేశారో అది పూర్తి చేయగలిగేటోళ్ళని అవ్వలేకపోయింది. అవ్వలేక ఈ యొక్క అబండాలు మోయాల్సి వచ్చింది. మీరు అబండాలు అంటారు అంతే, వాస్తవాలు కదంటారు సార్. రోడ్లు చెప్తున్నాం కదా, వేయకుండా ఏం లేము కదా సార్. ఇప్పుడు నేను అంతెందుకు, ఇప్పుడు రాజమండ్రిలో ఫ్లైట్ దిగండి సార్. మీరు రాజమండ్రిలో ఫ్లైట్ దిగినప్పుడు అమలాపురంకి రావడానికి ముందు ఎంత టైం పట్టేది? 2.5 hours పట్టేది. ఎందుకు? మధ్యలో రోడ్లంతా బాగోక. నాకు తెలుసు అది. కానీ ఈరోజు మనం ఎంతసేపులో వచ్చేస్తున్నాము? 1.5 hourలో అమలాపురం ఇంట్లో ఉంటాం. ఎందుకు? రోడ్లు బాగుండే. అది ఎప్పుడు వేసారు? మాటెన్యూట్లో వేసాము. మీరు రోడ్లు వేయలేదు అంటున్నారు కదా, వేసిన మాటెన్యూ చెప్పి ఇంటర్నల్ రోడ్స్ రైతుకు. అదే సార్, అదే నేను చెప్తున్నా. మొత్తం 100% వేయకపోయి ఉండొచ్చు, కానీ రోడ్లు వేసారు. ఒక 60% వేసినామో 70% వేసినామో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్. బికాస్ మేము వేరే ఇట్లు కూడా సమకూర్చుకోవాలి కాబట్టి, సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం కాబట్టి. ఏ గవర్నమెంట్ లోని లేనంత సంక్షేమ పథకాలు మా జగనన్న ఇచ్చాడు. 2.5 లక్షల కోట్లు డైరెక్ట్
అక్క చెల్లమ్మల ఖాతాల్లోకి, లబ్ధిదారుడి ఖాతాల్లోకి వెళ్ళాయి. మరి అది మర్చిపోతే ఎలా? మరి ఒకవేళ సంక్షేమ పథకాలన్నీ మానేసి మేము ఇది చేసుకుంటూ ఉండుంటే, డబుల్ ఇంజిన్ కాదు సింగిల్ ఇంజిన్ మీకు బాగా పనిచేసింది, ఒప్పుకుంటారా లేదా? డబుల్ ఇంజిన్ వచ్చేదానికి ఇంకా కొంచెం సమయం ఉండుంటే డబుల్ ఇంజిన్ వచ్చేది. ఇచ్చారు కదండి, 5 ఏళ్ళు ఇచ్చారు, ఇంకా సమయం ఏంటి సార్? మధ్యలో ఏం పడిపోలేదు కదా ప్రభుత్వం. ఓకే, 5 years ఇచ్చారు, అవునా? నా ఆలోచన అయితే అది. ఇంకొకసారి వచ్చి ఉంటే లేదా కంటిన్యూస్ ఉంటే వి కుడ్ హావ్ ఫినిష్డ్ వాట్ వి హావ్ స్టార్టెడ్. కాపులు ఎలా ఉన్నారండి? బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారు, డెఫినెట్లీ బాగున్నారు. ఎలా బాగున్నారు ఏంటి మీ ఆ నమ్మకం ఏంటి చెప్పండి సార్? డెఫినెట్గా సార్, ఒక సెట్ ఆఫ్ కాపులు ఏమనుకున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చేసాక మాకేదో మారిపోతుంది, మాకేదో వచ్చేస్తుంది, లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా అయిపోతుంది అనుకున్నారు. అయ్యిందా? ఏమైనా వచ్చాయా? ఏమి రాలేదు. ఆఖరికి పదవుల దగ్గర కూడా ఏమి ఇవ్వలే. సంక్షేమ పథకాలు అయితే వదిలేసేయండి, మర్చిపోండి. సంక్షేమ పథకాలు కాపు నష్టం అవుతుంది మా జగన్ అన్న. ఇప్పుడు ఏమొస్తుంది కాపు నష్టం? ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కాపుల్లో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ అందుతుంది గవర్నమెంట్ నుంచి? ఏం అందట్లేదే. ఎక్కడ అందింది? వాళ్ళ కోరిక ఏంటి? బీసీలో చేర్చమని చెప్పేసి కోరారు. ఎప్పుడు? కాపులను బీసీలో చేర్చమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కోరారు. నేను చేయను అని కొండ బద్దలు కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఎలా మీకు చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు శ్రీకాంత్ గారు? సరే, జగన్ అన్న రెండు వాళ్ళకి ఆరాధ్య దైవం అనుకోవాలో మరి ఇంకోటి అనుకోవాలో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అవును, కూటమిలో ఎప్పటికైనా అతను జెంట్లమెన్ ఒప్పందంలో సీఎం అవుతాడని ఆశగా వాళ్ళు ఉన్నారు. ఈ సమయంలో అది అంత పెద్ద అచీవ్మెంట్ వదులుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళు ఎందుకు వస్తారు? సీఎం ఎట్లాగా అవకాశం ఉంది సార్? అక్కడ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నెక్స్ట్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు రేపు 29లో అనుకుందాం, 29లో ఆయన దేశ రాజకీయాలకు వెళ్ళిపోయి ఇక్కడ లోకేష్ గారికి సగం, పవన్ కళ్యాణ్ గారికి సగం ఇస్తా అని చెప్పేసి ఒక ఎజెండాని తీసుకొస్తే అప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటండి? అంటే 2.5 years వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సీ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ సార్. ఈ రోజు ఉన్న ఛాలెంజ్ రేపు ఉండకపోవచ్చు, రేపు ఇంకో కొత్త ఛాలెంజ్ రావచ్చు. ఛాలెంజ్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ అకార్డింగ్ గా మేము ముందుకు సాగుతామే. కానీ మీరు ఎలా ఉన్నారు? రెడీగా ఉన్నారా సార్? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఎలాగా? ఏం చెప్పదలుచుకున్నారు కాపులకి? మీకు విషయం తెలుసా? రేపు 14న ద్రాక్షారాయణ భారీ మీటింగ్ ఉంది. వైసీపీ కాపు నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, పేరు నాని గారు, తోట తిమ్మూర్తి గారు, అవునా? అవును. ఒక ఎజెండా, అంటే ఈ ఎజెండాని తీసుకొస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు తోట తిమ్మూర్తి గారి నాయకత్వంలో. అవును, మేము కాపులకి ఇది చేయబోతున్నాం అని చెప్పేసి. ఎందుకు ఇంత కాలాన్ని గుర్తు భయపడుతున్నాడు అతను? కాపులకి భయపడ్డాం కాదు సార్. ఇప్పుడు మనము రెక్టిఫై చేసుకుంటూనే ఉండాలి. డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాసెస్. ఇందాక చెప్పినట్టు రాజశేఖర రెడ్డి ఒక రోజులో అయిపోలేదు. ఇట్స్ అ లాంగ్ జర్నీ. సో ఆ ఒక జర్నీలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇంకా ఏదైనా సెక్టర్ మనం వదిలేసామా, ఇంకా ఏదైనా చేసుంటే బెటర్గా ఉండేదా అన్నది రెక్టిఫై చేసుకుంటాం కదా. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి సార్. ఆయన ఓడిపోయారు, పార్టీ ఓడిపోయింది అంటే ఎక్కడ ఇంకా మనం బెటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నది ఆయన విశ్లేషించుకుంటారు కదా. సో తద్వారా ఆయన కూడా విశ్లేషించుకున్నది ఇంకా ఏ రకంగా మనము ప్రజల్లోకి వెళ్ళొచ్చు, ఇంకా ఏ రకంగా మనము ఇంకా బాగా చేయొచ్చు అని ఆయన విశ్లేషణలో భాగంగా వాళ్ళు అడుగులు వేస్తూనే ఉంటారు. సో దట్స్ రెగ్యులర్ ప్రాసెస్. మీ వైసీపీ స్టాండ్ మారిందా? ఇంచేతంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దూషణలు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత దూషణలు, అసెంబ్లీ వేదిక కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ ఇంకా ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారు. ఇప్పుడు నోళ్ళకి తాళాలు పడ్డాయి. అంటే మేము చేసిన తప్పే, అందుకే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించదని చెప్పేసి వాళ్ళు ఆత్మరక్షలో పడ్డారని మనం అనుకోవచ్చు అండి. అంటే సార్, మా జగన్ గారిదైనా మా నాయకులదైనా వాళ్ళ స్టాండ్ ఎలా ఉండిందంటే సార్, వాళ్ళు దేర్ ఆర్ 2 versions ఎప్పుడు కూడా. ఒక గ్లాసు సగం వాటర్ ఉంటే సగం ఖాళీగా ఉందని కొంతమంది అంటారు, సగం ఫుల్గా ఉంది కదా అని కొంతమంది అంటారు. సో ఆల్వేస్ ప్రజా జీవితంలో ఇది ఎప్పుడూ 2 versions ఉంటాయి. సో ఇది జగన్ అన్న విషయంలో కూడా ఏదైతే ఈ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించిన విషయాల్లో అలాగే 2 versions ఉన్నాయి. ఏంటి? ఒకటేమో 3 marriages చేసుకున్నారని చెప్పి, ఇంకొకటేమో అక్కడ 3 అన్యాయం జరిగిందని చెప్పి.
వాళ్ళ పిల్లలకి అన్యాయం జరిగింది అని చెప్పి ఇలాగా నువ్వు అది ఆడకుండాలి కదండి. సార్ మాకు అన్యాయం జరిగిందని వాళ్ళ పిల్లలు రేణు దేశాయ్ పిల్లలు కానీ డెఫినెట్లీ అలా రేణు దేశాయ్ పిల్లలు నేను చూసుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా సార్. కానీ వీళ్ళ వర్షన్ వీళ్ళు అన్నారే కానీ అది ప్రజలు దాన్ని ఏకీభవించారా లేదా అన్నది మాకు తర్వాత అర్థమైంది కదా. మాకు అర్థమైంది. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఏదైతే తమిళనాడులో కూడా ఎలక్షన్స్ జరిగినాయో, ఏదైతే టీవీకే చీఫ్ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా విజయ్ గారు ఉన్నారు, విజయ్ గారి పైన కూడా అలాగే ఆరోపణలు వచ్చాయి. బీజేపీ కూడా ఏదైతే త్రిష ఇంటి దగ్గర నుంచి విజయ్ వస్తాడు, లేకపోతే త్రిష ఇంట్లో ఉంటున్నాడని బీజేపీ కూడా కమెంట్ చేసింది. బట్ వేరే ఎవరు కూడా కమెంట్ చేయలేరు కదా అలాగా.